దత్తత తీసుకున్న కూతురుపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఏపీలోని విసన్నపేటకి చెందిన నాగుల్ మీరాకు ముగ్గురు బిడ్డలు. రెండో కూతురుని ఖమ్మంకి చెందిన కేసినేని రమేష్ దత్తత తీసుకున్నాడు. ఆ బాలికను రమేష్ లైంగికంగా వేధించడంతో గర్భం దాల్చింది. రెండోసార్లు బాలికకు అబార్షన్ చేయించాడు. విషయం తన కన్నతల్లి నాగుల్ మీరాకు కూతురు చెప్పడంతో తన ఇంటికి తీసుకెళ్లింది. అయినా రమేష్ నాగుల్ మీరా ఇంటికి వెళ్లి మరీ బాలికను తీసుకొచ్చాడు. తమ కూతురిని అప్పగించాలని తల్లి డిమాండ్ చేసింది. విసన్నపేట మండలం తాతకుంట్ల నాకు ముగ్గురు పాపలండి. పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. నేను 1 సంవత్సరం క్రితం కేసినేని రమేష్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యానండి. అయితే నా పాపని నేను మా పిల్లల్ని చదివించుకోవడానికి అందులో ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆ కేసినేని ఫౌండేషన్ రమేష్ అనే అతను నేను ఫౌండేషన్ తరపున పిల్లల్ని చదివిస్తానని అడాప్ట్ చేసుకుంటున్నానని నన్ను మోసం చేసి నా కూతురిని సెక్సువల్గా ఉపయోగించుకుంటున్నాడు. నాకు ఆ విషయం తెలిసి నాకు నా రెండో కూతురిని ముల్లంగి లావణ్య అని అట్లా సెక్సువల్గా వాడుకుంటే నాకు తెలిసి ఆ విషయం నా పిల్లలు నా ఇంట్లోనే కాలేజీలో పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటే వాడేంటి మొన్న 3 రోజుల క్రితం మిడ్ నైట్ నా పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి మేము పడుకున్న తర్వాత. అప్పుడు నేను వెళ్ళి తెల్లారి పొద్దున్నే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. సార్ నా కూతురు ఇట్లా మిస్ అయిపోయింది పలానోడు తీసుకెళ్ళాడని కూడా నేను కంప్లైంట్ ఇచ్చా. అయితే నేను కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అయిన తర్వాత వాడు ఫోన్ చేస్తే వాడు హైదరాబాద్లో ఉన్నా, నేను తీసుకొస్తాను పాపని, కాలేజీలో ఉంది మేడంతో మాట్లాడిస్తా అని అన్నాడు. మళ్ళీ వాడు చెప్పినట్టుగానే నేను ఖమ్మం తీసుకొచ్చి అప్పచెప్తా అంటే నేను కారు కట్టించుకొని మా ఊరు వాళ్ళకి ఇద్దరిని తీసుకొని కానిస్టేబుల్ గారిని ఇచ్చి ఎస్ఐ గారు మా విసన్నపేట ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తే ఎక్కడ ఖమ్మంలో శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో గంట సేపు నన్ను పెట్టి ఒక 10 మందిని గ్రూప్ పెట్టుకుని వాడు నన్ను బెదిరించి నిన్ను చంపుతాను, నీ కూతుర్ని చంపేస్తానని నన్ను చాలా భయపెట్టారు. 2 గంటల సేపు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఇక్కడ నా ఫ్రెండ్ వస్తా అంటే నా కార్లో నేను కిరాయి కట్టించుకున్న కార్లో నా ఫ్రెండ్ వస్తాను, నా ఫ్రెండ్ని ఎక్కనివ్వలేదు, వేరే కిరాయి కట్టించుకొని రమ్మని చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నా ఫ్రెండ్ ఇట్లా జరుగుతుందని చెప్తే తెలుసుకొని వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఖమ్మంలో కంప్లైంట్ ఇచ్చాను సార్. మళ్ళీ చెప్పాను నా కూతురునంట తిరువూరు సిఏ గారి ఆఫీస్లో అప్పచెప్తాను అన్నారు. మళ్ళీ కిడ్నాప్ చేసిన వాడితో పాటు వాడు కారులో పంపించారు. నేను కిడ్నాప్ చేశారని నా కూతుర్ని చెప్పినప్పుడు